ఏయ్, అడగకుండా డబ్బులు ఇస్తావా, నిన్నట్లా దెబ్బలు తింటావా? నాకు ఇదేం కొత్త కాదు. ఇది వరకే ఓ కూని చేసి ఇక్కడికి వచ్చా. రండ్రా, నన్ను ముందు దాకినట్టు చేస్తాడు. వస్తాను రా శివ. వస్తాను రా శివ. ఏయ్, ఏయ్, రారా. వదులు 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 అంటుంటే మీరు తీసుకెళ్ళి నేను ఉండను. వదులు వదులు వదలమని చెప్తుంటే వినిపించట్లా? ఛీ! ఏయ్, ఏమిట్రా? ఏమిటి? ముగ్గురున్నారు, ఇంకా ముగ్గురు బతికే ఉన్నారు. మా నాన్నను చంపిన వాళ్ళను నేనే చంపాలి. మళ్ళీ నువ్వు హత్య చేయబోతావా? ఏది, ఇంకోసారి నన్ను చూసి చెప్పు. చంపే తీరుతాను. ఏయ్, నువ్వు మాట్లాడుతోంది ఎవరితోనో తెలుసా? ముగ్గురిని చంపే తీరుతాను. ఇంకా 2 రూపాయలే తక్కువ. అది ఉంటే నేను ఊరికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తాను. అందుకు నిన్ను వదలమంటావు? నువ్వు వదలకపోయినా వెళ్తాను. నిన్ను మార్చలేం. నీకు రక్తదాహం పట్టుకుంది. రక్తం గురించి నీకేం తెలుసు? నీ కళ్ళ ముందు మీ నాన్న చక్కడం చూసావా? మీ అమ్మ రైలు కింద పడి ముక్కలు ముక్కలు కావడం చూసావా? చచ్చేటప్పుడు వాళ్ళ గోశాల ఉందో తెలుసా? నాకు తెలుసు, నేను విన్నాను. ఇంకా నా చెవులో వినిపిస్తూనే ఉంది. నేను వెళ్తున్నాను. నన్ను నువ్వు ముక్కలు ముక్కలుగా కోసినా నేను వెళ్తాను. వెళ్ళు, వెళ్ళు. ఎందుకు ఆగావు? ఓ, ఆ ముగ్గురు మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళను కూడా చంపి బాల నేరస్తుల స్కూల్లో 3 ఏళ్ళు, జైల్లో 30 ఏళ్ళు శిక్ష అనుభవించు. చెడ్డవాళ్ళని వదలమని లేదు, హంతకుల్ని పట్టించుకోవద్దని లేదు. వాళ్ళని పట్టుకోవాలి, కోర్టులో నిలబెట్టాలి, శిక్ష వేయించాలి. నీ వల్ల అవుతుందా? ఆ ముగ్గురు మాత్రమే కాదు, ఇంకా వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు శిక్ష వేయించగలవా? ఆ దమ్ము నీకుందా? చెప్పు చెప్పు. అందుకు నువ్వు నాలా కావాలి, ఒక పోలీస్ అధికారి కావాలి, చావుకు భయపడని క్షత్రియుడివి కావాలి.
వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేశావు? ఎలా అరెస్ట్ చేశావు? వారెంట్ తోనే అరెస్ట్ చేశాను. వారెంట్ ఎవరు ఇష్యూ చేశారు? నా సంతకం పెట్టుంది, ఈ సంతకం నేను పెట్టలేదే. నేనే పెట్టాను. ఫోర్జరీ చేశావా? ఇంతకు ముందు 3 సార్లు వారెంట్ ఇష్యూ చేశారు. 3 సార్లు నేను వెళ్ళడానికి ముందుగానే వాళ్ళకి ఎలాగో ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. అందుకని నువ్వే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి నువ్వే అరెస్ట్ చేశావు కదూ? అవును. నువ్వు ఒక పోలీసు వాడివి. చట్టానికి విలువ నువ్వే ఇవ్వలేదంటే మిగతా వాళ్ళు ఎలా ఇస్తారు? మీకేది ముఖ్యం? ఒక ఖాళీ కాగితం మీద మీ సంతకం ఉండడం ముఖ్యమా, లేక ఇన్నాళ్ళు పట్టుకోలేని వాళ్ళు ఈ రోజు లోపల ఉన్నారే అది ముఖ్యమా? అరెస్ట్ చేయాలి, కానీ సక్రమమైన పద్ధతిలో చేయాలి. నాకు అవన్నీ ముఖ్యం కాదు, అరెస్ట్ చేయడమే ముఖ్యం. అవును, గొప్పవాడివి. రైట్, వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తావు, కోర్టుకు తీసుకెళ్లకుండా నువ్వే దండిస్తావు. ఒకవేళ కోర్టులో వాళ్ళని రిలీజ్ చేస్తే వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని చావ కొడతావు. ఆ తర్వాత పై అధికారులకు నేను బదులు చెప్పుకోవాలి కదూ? మీ అందరికీ ఇది ఒక డ్యూటీ, యూనిఫామ్ వేసుకుని చేసే ఒక ఉద్యోగం. నా దృష్టిలో మాత్రం నాకు ఇది ప్రాణం. నీకింకా ఉద్రేకం తగ్గలేదు. లేదు. నువ్వు అరెస్ట్ చేసిన వాడికి నీకు ఏమిటి వ్యత్యాసం? వాడికున్న ఉద్రేకమే నీకు ఉంది. అంతకంటే ఎక్కువే ఉంది. నే పట్టుకున్నది ఆ రామలింగం ముఠా మనుషుల్ని. నాకు కొంచెం స్వతంత్రం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. ఆ బ్లాగర్ రామలింగాన్ని నే పట్టి చూపిస్తాను. నో, ఇంపాసిబుల్. ఇక మీద నేను ఓర్చుకోలేను. ఇది మొదటిసారి కాదు, కొన్ని వందల సార్లు జరిగింది. ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో, మిగతా వాళ్ళని తర్వాత కంట్రోల్ చేయొచ్చు. సార్, నేనేం చెప్పదలుచుకున్నానంటే 3 మాసాలు, ఈ రోజు నుంచి 3 మాసాల వరకు సస్పెండ్ చేస్తున్నాను. మాట్లాడుకో. 3 మాసాల వరకు నువ్వు యూనిఫామ్ వేయకూడదు. నువ్వు పోలీస్ వాడివి కావు. ఈ రోజు నుంచి నీకు ఈ డిపార్ట్మెంట్ కి ఏ విధమైన సంబంధం లేదు. అర్థమైందా? ఎస్ సార్. పో.